కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకు ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. జాగృతితో వెళ్తున్న కవిత తన భర్తతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేసిన ఆమె బుధవారం తన తండ్రి కేసీఆర్ వద్దకు రావడంపై ఇద్దరి మధ్య రాజీ కుదిరిందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత చేస్తున్న తిరుగుబాటుతో ఇప్పటి వరకు తన తండ్రి కేసీఆర్ ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ప్రచారం కూడా ఉంది. అయితే తాజాగా విచారణ నేపథ్యంలో తండ్రి వద్దకు వెళ్లడంపై పలు రకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళుగా లేనిది ఇప్పుడే తండ్రి అపాయింట్మెంట్ దొరికిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పాజిటివ్ అలాగే నెగిటివ్ అంశాలను వివరిస్తూ మే 2న ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ లేఖ 22న లీక్ అయింది. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆ లేఖ తీవ్ర చర్చకైతే దారితీసింది. ఈ క్రమంలోనే ఆ లేఖ రాసింది తానేనంటూ కవిత స్పష్టం కూడా చేశారు. లేఖ లీక్ చేసింది ఎవరో పార్టీ బయట పెట్టాలి అనే డిమాండ్ కూడా చేశారు కవిత. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని, వారి వల్లే పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతున్నట్లు కామెంట్స్ చేశారు. ఆ దయ్యాల వల్లే తన లేఖ సైతం లీక్ అయిందంటూ చెప్పుకు వచ్చారు. 3 రోజుల తర్వాత కవిత తన నివాసంలో మీడియాతో చిట్చాట్ కూడా నిర్వహించారు. అందులోనూ ఆమె పార్టీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లీక్ వీరులు ఎవరో బయట పెట్టాలి అని డిమాండ్ చేస్తూనే పార్టీలోని కీలక నేతలపై కామెంట్స్ చేశారు. అయితే అప్పటికి పార్టీ నుంచి స్పందన లేకపోవడంతో ఆ వెంటనే కవిత జాగృతి నుంచే తన కార్యకలాపాలు ఉంటాయి అని ప్రకటించారు. తన నివాసం పక్కనే జాగృతి ఆఫీస్ ను కూడా ఓపెన్ చేశారు. ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్ తో ఆమె దూరంగానే ఉండిపోయారు. అలాగే ఇటీవల కేసీఆర్ కు కాళేశ్వర కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా నిర్వహించారు. అయితే ఈ ధర్నాకు సైతం గులాబీ లీడర్లు ఎవరు కూడా హాజరు కాలేదు. ఇక లేఖ లీక్ అయినప్పటి నుంచి ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ వరుస పరిణామాలు కాస్త అధినేత కేసీఆర్ కి కోపం తెప్పించాయన్న టాక్ అయితే నడిచింది. ఆమె వైఖరితో పార్టీకి సైతం భారీగానే డ్యామేజ్ జరిగిందన్న చర్చ పార్టీలో కొనసాగింది. అయితే అంతకు ముందు కవిత వద్దకు 2 దూతలను కేసీఆర్ పంపించారు. ఓ రాజ్యసభ సభ్యుడితో పాటు మరో కీలక నేతను పంపించారు. వారు కవితతో మాట్లాడినప్పటికీ ఆమె ఎక్కడ కూడా తగ్గలేదు. వీటన్నిటి నేపథ్యంలో అప్పటి వరకు కూతురుతో టచ్ లోనే ఉన్న కేసీఆర్ ఇక అప్పటి నుంచి కవిత కాల్ కు రెస్పాన్స్ అవ్వలేదన్న ప్రచారం అయితే జరిగింది. కలిసేందుకు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న అయితే నడిచింది. కావాలనే కేసీఆర్ తన కూతురు కవితను పక్కన పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. కేసీఆర్ కేటీఆర్ మధ్య చర్చ తర్వాత ఆమెను మరింత దూరం పెట్టారనే ప్రచారం అయితే ఉంది. అయితే లేఖ లీక్ తర్వాత కేసీఆర్ ను వెంటనే కలిసే ప్రయత్నం చేయకుండా కవిత దుందుడుకుగా ముందుకు వెళ్లడం కోపానికి కారణమైంది. మరోవైపు తండ్రిని డైరెక్ట్ గా కలిసే యాక్సెస్ కూతురికి ఉండగా ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదన్న విమర్శలు కూడా వినిపించాయి. అయితే తాజాగా బుధవారం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో కవిత ఒక్కసారిగా ఫామ్ హౌస్ లో ప్రత్యక్షమయ్యారు. దాంతో పార్టీలోని క్యాడర్ లో ఇన్ని రోజులకు తండ్రి అపాయింట్మెంట్ దొరికిందన్న చర్చ అయితే కొనసాగింది.